తారక్, నాన్న తారక్, డాడీ నీకేం కాలేదురా? నేను నాకేమైంది డాడీ? ఏం కాలేదురా. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇంటికి వెళ్ళిపోవచ్చని కూడా డాక్టర్ చెప్పాడు. నువ్వు ఉన్నట్టుండి అలా పడిపోగానే నాకు చెప్పలేనంత భయం వేసింది బామర్ది. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. ఇకనైనా కాస్త జాగ్రత్తగా ఉండన్నయ్యా. నిలువేని, నిలువేని, పైకి లే. నిలువేని, నిలువేని, మెల్లిగా లే. లే. అక్క, మీరెప్పుడొచ్చారక్క ఇక్కడికి? నా సంగతి అటుంచు కాని ఏంటి నిలువేని ఇది? నువ్వింత కఠినంగానా దీక్ష చేసేది? నీకేమైనా అయితే? ఏమైనా పర్వాలేదక్క. తారక్ సార్ బాగుండాలి. ఆయన ప్రాణానికి ఎలాంటి హాని జరగకూడదక్క. అన్నయ్య బాగుండాలని ప్రార్థించడం తప్పు కాదు, కాని భక్తి పేరుతో నిన్ను నువ్వు బాధ పెట్టుకోకు, హింసించుకోకు. ఈరోజు మా కుటుంబం ఊపిరితో ఉందంటే దానికి కారణం మహేంద్రయ్య గారి అక్క. అలాంటి ఆయన కొడుకు ఆపదలో ఉంటే చూస్తూ ఎలా ఉండగలనక్క? అందులోనూ ఆ ఆపద నా వల్లొచ్చిందంటే నేనెలా సాధారణంగా ఉండగలనక్క? అన్నయ్యకి ఏమీ కాదు. పద, మనం హాస్పిటల్కి వెళ్దాం. లేదక్క, ఇంకా నా మొక్కు బాకీ ఉందక్క. ఇంకా ఉందా? అవునక్క. జాగ్రత్తగా నడువు నిలువేని. ఎవరమ్మా ఈ అమ్మాయి? ఇంత కఠినంగా దీక్ష చేసిన వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు. తన భర్త ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో ఉన్నాడు. అందుకే ఇంత కఠినంగా దీక్ష చేస్తుంది. భర్త మీద ఎంత ప్రేమ లేకుంటే ఇంత కఠినంగా దీక్ష చేస్తుంది? హలో సార్. అది నీలవేణి ఎక్కడుందో తెలిసిందా? నేననుకున్నట్టు గుడిలోనే ఉంది సార్. కాకపోతే తారకన్నయ్యకి ఏం కాకూడదని చాలా కఠినంగా దీక్ష చేస్తుంది సార్. ఏంటి దీక్షనా? ఒక్కసారి ఫోన్ నీలవేణికి ఇవ్వమ్మా. ఇప్పుడు తను మాట్లాడే పరిస్థితిలో లేదు సార్. నేను తనని హాస్పిటల్కే తీసుకొస్తాను. హాస్పిటల్కి అవసరం లేదు. ఇంకాసేపట్లో తారక్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతున్నాం. నువ్వు నీలవేణిని తీసుకుని మన ఇంటికి వచ్చేసేయ్. సరే సార్.
నార్మల్గానే ఉంది సార్, భయపడాల్సిందేమీ లేదు. ఏదైనా ప్రాబ్లం అయితే డాక్టర్కి ఫోన్ చేయండి. అలాగే అమ్మా. ఓకే సార్. నా కొడుకేం కాలేదు, ఏం కాదు కూడా. చెప్పండి సార్. ఎక్కడున్నారమ్మా? మేమింకా గుడిలోనే ఉన్నాం సార్. కాసేపట్లో బయలుదేరుతాం. జాగ్రత్తగా రండమ్మా. సరే సార్.